మొన్న వెలువడిన పార్లమెంట్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చినాయి. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అని దేశ ప్రజలు ఆల్రెడీ ఇంటిచ్చారు. మా నాయకుడైన రాహుల్ గాంధీ గారు న్యాయ భారత్ జోడో యాత్ర అనే పాదయాత్రల ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి అదిరించి చైతన్యవంతం చేయట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినాము. వచ్చే 5 ఏళ్ళ పదవి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము ఈ యొక్క ఫలితాలమై రేపటికి సంకేతాలు గెలుపుకో అధికారానికి అని నేను అందుకు చెప్తున్నాను. అదేవిధంగా దేశకీ నేత అని చెప్పిన ఈ ప్రాంతీయ పార్టీ అయిన మన గత 10 సంవత్సరాల్లో అధికారం చేపట్టి అప్రజాస్వామికంగా నియంత్రణ పాలనకు నాందిగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలా బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు బొందబెట్టారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలను ఏ విధంగా అంటే ఆ విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడకుండా మైకులు కట్ చేస్తూ మా యొక్క సిఎల్పి ఫ్లో లీడర్ వ్యవస్థను కూడా అంగట్లో పశువుల సంతలో ఎమ్మెల్యేలకు ఉన్నట్టు ఎమ్మెల్యేలను పశువులు ఉన్నారు. ఎవరు మొన్నదాకా ఉన్న గత 10 బీఆర్ఎస్ పాలకులు కొన్నారు. మా ఫ్లో లీడర్ మా సిఎల్పి లీడర్ అయిన బట్టి విక్రమ గారికి సిఎల్పి ఇస్తే కూడా ఈ దళితుడు అని తట్టుకోలేక ఈ గత ప్రభుత్వాలు దళితుడని సిఎల్పి గారు తీసేసి ఇంకో ఎమ్మెల్యేని కట్టబెట్టారు. అలాంటి మా కాంగ్రెస్ పార్టీని బురదల్లి ఇబ్బందులు పెట్టిన ఈ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మొన్న ఎన్నికల్లో భూస్థాపితంతో పాటు పాడగట్టారు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్కు పాడగట్టి ఏమంటారు మన సావుకాడికి పాడ మోసి అక్కడ దించారు. అలాంటి పరిస్థితులు ఏంటంటే కొట్టోని పోటో పోషమ్మ కొట్టారు తెలంగాణ సామాన్యం చెప్తున్నా. ఇలా భూస్థాపితమైన పార్టీ ఇంకొకసారి మీరు ఎన్నో ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తరగతి చెందిన దేశ చరిత్రలో దేశానికి సంబంధించిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. అదేవిధంగా ఈ ఉన్న ఫలితాలు మా మెదకు పార్లమెంట్ విషయంకి వస్తే దుబ్బాకలో ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను ఇన్ఛార్జ్ అనుకుంటాను, నేను బాధ్యంగా వివరిస్తూ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన కొన్ని ఉండెత్తు పోకడంతో ఆయన చేసే ఉండెత్తు పోకడంతో కలుపుకోకుండా ఆయన నియంతకు ఇలా ఏమైంది ఫలితాలు ఇలా దుబ్బాక ప్రాంతం యొక్క రిజల్ట్ చేయగానే ఇలా మా మీద అభ్యర్థి కోల్పోయారు. నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే ఇన్ఛార్జ్ అని చెప్తున్నారో ఎవరైతే ఈ బాధ్యుని అని చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీకి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏదైతే ఈ పదవి నువ్వు దాన్ని తప్పించుకోవాలని నేను ఒక కార్యకర్త నేను డిమాండ్ చేస్తున్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు పోయినా కొద్ది ఓట్లతోని కొన్ని ప్రాంతాల్లో ఓడిపోవడం కొద్దిగా బాధాకరమైన కాంగ్రెస్ పార్టీకి పెద్ద అనుభవంగా మేము ఆధీనంలో తీసుకుంటున్నాం. దాన్ని మేము పరిగణనలో తీసుకోవాల్సిందే. ఇక్కడ ఈ మాత్రం బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి అని అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మేము అంతిమయాత్ర జరుపుకుంటున్నాం. పోయే ముందు కనీసం బీజేపీ కన్నా కొన్ని ఓట్లు వేయించి పోదామని చీకటి ఒప్పందంతో వాళ్ళు కొన్ని 8 సీట్ల వరకు రాగలిగారు. లేకుంటే 12 ఇక్కడ ఉన్న ఈ 8 సీట్లలో ఒక 5-6 సీట్లు కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అది ఎందుకు ఓడిపోయారంటే బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వల్లనే, బీజేపీ చీకటి ఒప్పందం వల్లనే ఆ ఓట్లతోని వాళ్ళు గెలవగలిగారు. సరే, దానికి కూడా మేము అనుభవంగా జ్ఞానోదయంగా కూడా తీసుకొని ముందుకు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు కొనసాగాలని తెలియజేస్తాం. భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర పెట్టి ఆయన పాదయాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక స్పందన వచ్చింది. 300 ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇలా 60 సీట్లకు వచ్చింత తగ్గిందంటే ఆలోచించాలి. ఆయన ప్రధానమంత్రి గారు కట్టిన అయోధ్యలో కూడా ఓడిపోయిందంటే
అదెంత విచక్షణారహితమో ఆలోచించాలి. ఇవాళ మళ్ళా మా తెలంగాణకు వస్తే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం గత ప్రభుత్వాలు మొత్తం అణగదొక్కినాయి. బంతిని ఎంత కిందికి కొడితే అంత మీదికి లేస్తాయి అన్నట్టు మా రాహుల్ గాంధీ గారు ఇలా దేశంలో ఇలా ముందంజలో ఉన్నారు. కొద్దితోనే పోయినాడు. రేపు రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. నిర్ణయించి మా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అవుతారు. దానికి కూడా టైం దగ్గరికి వచ్చింది. అది ప్రజలకు కూడా తెలుసు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామనే ఉద్దేశంతోనే ముందుకు తెచ్చిండ్రు రాహుల్ గాంధీ గారిని. అతి కొద్ది ఓట్లతోనే ఓడిపోయిండు. దానికి ఓటమి కాంగ్రెస్ పార్టీది గెలుపు. ఓటమి కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీదే ఓటమి. మళ్ళా మన తెలంగాణకు వస్తే ఈ ప్రాంతీయ పార్టీలు మొత్తం అణగదొక్కుదామని ఎంతో చేస్తే అది ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పిండు. మొన్న మా ముఖ్యమంత్రి గారిని రఘునందన్ రావు అన్న మాటలు అది పద్ధతి కాదు, ఎన్నికలు తీసుకోవాలి, అయినా సీటు కన్నా గౌరవం ఇవ్వాలి రఘునందన్ రావు గారు అని మాట్లాడుతున్నా. ఇలా మేము ఉన్నాము, మేము కూడా తల్లి పుట్టినాము, మేము కూడా తల్లిదండ్రులకు పుట్టినాము. మాకు కూడా సంస్కృతం నేర్పిండు, మా సంస్కృతి మాకు కూడా మా తల్లిదండ్రులు నేర్పిండు. రఘునందన్ రావు గారు ముఖ్యమంత్రి సీటు కన్నా గౌరవం ఇచ్చి మీరు ఆ విలువ ఇచ్చి మాట్లాడాలి. అది ఓటమి గెలుపు సహజము, అది ప్రజా తీర్పు, అది ప్రజలు ఇస్తారు. ప్రజల ఓటమికి అందరూ స్థిరస్థాయించాలి. అది ఎన్నటికీ శాశ్వతం కాదు. మళ్ళా ఇక్కడికి నియోజకవర్గంకి వస్తే మా మెదక్ జిల్లాకు వస్తే మెదక్ జిల్లాలో అత్యధికంగా మా దుబ్బాక నియోజకవర్గంలో 31,660 వచ్చినాయంటే చాలా బాధ అనిపిస్తుంది. మా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వీళ్ళను ఇక్కడ సమన్వయం చేయలేదు, మాకు కూడా ఆ క్యాండిడేట్ కలవలేదు. మేము ఓట్లు వేసేటి కాంగ్రెస్ పార్టీకే కానీ వేరే పార్టీకి కాదు. వాళ్ళకి ఎక్కడి వాళ్ళు ఓట్లు ఎక్కడి అని మాట్లాడతారట ఈ ఉన్న నాయకులు. దుబ్బాక నియోజకం మేము పార్టీలు మారినామా? మాకు మచ్చ ఉండదా? ప్రజలకు తెలియదా? ప్రజలు ఎడ్డోళ్ళా, ప్రజలు గుడ్డోళ్ళా అని నేను అడుగుతున్నా. మేము మచ్చలేని నాయకులము. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఈ తెలంగాణను ఈ తెలుగుదేశంలో ఎదుర్కొన్నాము. ఈ పార్టీలకు పోయి ఆ పార్టీలకు పోయి మేము వస్తే ఇలా జనాలే మాకు బుద్ధి చెప్పుదురు. ఇలా ఎవరిది ఇవాళ లోపం ఎవరిది? దుబ్బాక నియోజకవర్గంలో స్వచ్ఛందంగా తక్షణమే నేను ఇన్ఛార్జ్ అనుకుంటా, ఇచ్చేట్టు తక్షణమే నువ్వు ఇన్ఛార్జ్ లేదు, బొంచార్జ్ లేదు, రాజీనామా చేసి బంధు జరుగుతూనే రేపు కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలు వస్తుంది, లేకపోతే ఇంకా లోపలికి పోతుంది. అది గ్రహించాలి. ఆలోచించి ఈ ఇన్ఛార్జి బొంచార్జి తీసేసి నీకు ముఖ్యమంత్రి గారు నీవు నిలబడితే కూడా 10 కోట్లు 15 కోట్లు ఇచ్చిండు, 16 కోట్లు ఇచ్చిండు, ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చిండు, ఎన్ఆర్జీఎస్ ఇచ్చిండు. ఏమైనా ఓట్లు నేను అడుగుతున్నా. ఇలా ఎందుకే లేదని అడుగుతున్నా. నువ్వు ఇస్తే ఇలా ఎవరికి ఇచ్చినామని అడుగుతున్నా. మేము లేమా? మాకు మత్తుండు అని నేను అడుగుతున్నా. తక్షణమే ఈ ఇన్ఛార్జి బొంచార్జి తీసేసి దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నోళ్ళు దీనికి ఖండేసి దాన్ని ముందుకు తేవాలని నేను కోరుతున్నాను.